హలో గైస్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఇవాల్టి క్లాస్లో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ త్వరలో ఉంది కదా. ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో ఫస్ట్ అయితే మనము పాలిటీ గవర్నెన్స్ గురించి అయితే చూద్దాం. సో పాలిటీ గవర్నెన్స్ నుంచి లాస్ట్ మినిట్ టాపిక్స్ ఎలాంటి రివైజ్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ పరంగా ఎటువంటి ఎక్కువ అడుగుతారో ఇప్పుడు మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఏం చెప్తానంటే మీకు ఇవాళ పాలిటీ అనమాట. సో పాలిటీ అండ్ గవర్నెన్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ పాలిటీ గురించి అయితే చూద్దాము. పాలిటీలో మేజర్గా అడిగామన్నమాట. సో గవర్నెన్స్లో కూడా కొన్ని పార్ట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% పాలిటీలో పార్ట్గా ఉంటుంది కాబట్టి కంబైన్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు పాలిటీ పరంగా చూసుకుంటే మేజర్గా ఫోకస్ చేసిన టాపిక్ వచ్చేసి ఫస్ట్ కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఇవి ఎలా ఉంటాయంటే ఫ్యాక్ట్స్ ఇంక్లూడెడ్గా ఉంటాయన్నమాట. సో ఫ్యాక్ట్స్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి బాగా. ఈ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫీచర్స్ అనమాట. అంటే మనకు రాజ్యాంగం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఈ ఫీచర్స్లో కంపల్సరీ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఒకటి ఫెడరల్ ఫీచర్స్ ఏమున్నాయి, సో ఫెడరల్ ఫీచర్స్ ఏమున్నాయి, యూనిటరీ ఫీచర్స్ ఏమున్నాయి. సో ఫెడరల్, యూనిటరీ ఈ రెండు అయితే పక్కాగా చూసుకోండి. ఎగ్జామినేషన్లో కంపల్సరీ అడుగుతారు ఇట్లాంటివి. సో ఇది ఒకటి. తర్వాత వచ్చేసి స్కెడ్యూల్స్ అనమాట. సో మనకి మొత్తం 12 స్కెడ్యూల్స్ ఉంటాయి కదా. సో 12 స్కెడ్యూల్స్ ఉంటాయి. ఈ 12 స్కెడ్యూల్స్లో ఏ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది. ఇప్పుడు ఒకటి ఓత్ అండ్ అఫర్మేషన్స్ ఉంటుంది. ఓత్ అండ్ అఫర్మేషన్స్ ఎవరు తీసుకుంటారు అలాంటిది కావచ్చు. తర్వాత నెక్స్ట్ మనకి ట్రైబల్స్కి సంబంధించి ఉంటుంది, రెండు ఉంటాయి ట్రైబల్స్ సంబంధించి, అందులో ఏమున్నాయి. తర్వాత 8th షెడ్యూల్ వచ్చేసి అఫిషియల్ లాంగ్వేజెస్. సో అఫిషియల్ లాంగ్వేజెస్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 22 ఉంటాయి. సో ఇందులో ఏ లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ అనేది లేదు. తర్వాత ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, యూనియన్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. ఇలాంటి షెడ్యూల్స్ కూడా బాగా చూసుకోండి. ఇటువంటి ఫ్యాక్ట్స్ అడుగుతారు. తర్వాత మీకు కొన్ని కమిటీస్ ఉంటాయన్నమాట. సో కమిటీస్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ కమిటీసు కమిషన్స్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. సో మనకి యూనియన్ పవర్ కమిటీ అనేది ఎవరు ప్రిసైడ్ చేశారు. తర్వాత వచ్చేసి మనకి కొన్ని స్టేట్ ఫెడరల్ కమిటీ, ఫండమెంటల్ రైట్స్ కమిటీ, ఇవన్నీ మీకు లక్ష్మీకాంత్ బుక్లో స్టార్టింగ్లోనే ఉంటాయన్నమాట. సో మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అక్కడ కొన్ని కమిటీస్ ఉంటాయి. డ్రాఫ్టింగ్ కమిటీ కావచ్చు, అందులో మెంబర్స్ ఎవరున్నారు, దానికి చైర్మన్ ఎవరున్నారు, ఇలాంటివి బాగా చూసుకోండి. సో దీంతోపాటు మీకు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఉంటుంది ఒకటి. సో ఇందులో సర్కారీ కమిషన్ కావచ్చు, తర్వాత ఎంఎం పుంచి కమిషను, రాజమన్నార్ కమిషన్ ఏం చెప్తుంది, దానికి ప్రొవిజన్స్ ఏమున్నాయి. సో ఫైనల్గా మనకి పంచాయతీరాజ్ సిస్టంలో వచ్చేసి బలవంతరాయ్ కమిటీ కావచ్చు. సో ఇట్లాంటి అశోక్ మెహతా కమిటీ ఇట్లాంటివి కూడా చూసుకోండి. కమిటీ కమిషన్స్ కూడా ఎక్కువ అడుగుతారు వీటి గురించి. తర్వాత చెప్పాల్సింది వచ్చేసి కొన్ని ఫస్ట్ అండ్ ఉమెన్ అని కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఉమెన్ అనమాట. అంటే మనకి మొట్టమొదటి స్పీకర్ ఎవరు ఉన్నారు, మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు ఉన్నారు, మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు ఉన్నారు, సో మొట్టమొదటి లోక్సభ స్పీకర్ కావచ్చు, ఇంకా తర్వాత ఇట్లాంటి ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి ఫ్యాక్ట్స్ బాగా చూసుకోండి. సో ఈ కమిటీస్లో తర్వాత మీకు పార్లమెంట్లో కొన్ని కమిటీస్ ఉంటాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కావచ్చు, ఎస్టిమేట్ కమిటీ కావచ్చు, రూల్స్ అండ్ ప్రొసీజర్ కమిటీ, తర్వాత ఎథిక్స్ కమిటీ కావచ్చు, తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కమిటీ కావచ్చు. ఇవి కూడా చూసుకోండి. వీటికి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ కూడా ఉంటాయి. జాన్ మతాయి కమిటీ అని, అక్వర్త్ కమిటీ అని, ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అయితే పార్టీలో కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ఎక్కువ టైమ్స్ రిపీట్ కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి బాగా చూసుకోవాలి. సో దీని తర్వాత మీరు ఎక్కువ ఫోకస్ చేసిన ఇంకొక టాపిక్ ఏంటంటే సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగానికి ఎక్కడెక్కడి నుంచి మనం సోర్సెస్ అనేది తెచ్చుకున్నాం. సో సోర్సెస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన సోర్సెస్. సో మేజర్గా మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఎక్కువ తెచ్చుకుంటాం. ఇక్కడ కాకుండా అదర్ సోర్సెస్ అనమాట. అదర్ కంట్రీస్ నుంచి ఏ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకున్నామో అవి కూడా బాగా చూసుకోండి. ఇప్పుడు మనకి కాన్కరెంట్ లిస్ట్ ఉంది. కాన్కరెంట్ లిస్ట్లో ఎక్కడ నుంచి తెచ్చుకున్నాము, ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నాము. సో డిపిఎస్పీస్ ఉన్నాయి, ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఎక్కడ నుంచి తెచ్చుకున్నాం, అవి ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం. ఇలాంటి టాపిక్స్ బాగా ఫోకస్ అండి, ఎక్కువ అడుగుతారు. సో తర్వాత ఇంకా మనం కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే ఎక్కువగా ఫోకస్ చేసి వచ్చేసి ప్రెసిడెంట్. సో ప్రెసిడెంటు అండ్ పార్లమెంటు. సో ఇందులో నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేదానికి ఆస్కారం ఉంది. ప్రెసిడెంట్ ఒకటి, పార్లమెంటు. సో పార్లమెంట్ నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ అయితే పక్కాగా ఉంటాయి. ఈ పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ గురించి బాగా చూసుకోండి. సో ఎంతమంది ఉంటారు, మొత్తం వచ్చేసి వాళ్ళకి ఏజ్ ఎంత ఉంది, సో రాజ్యసభ మెంబర్ కావాలంటే ఎంత వయసు ఉండాలి, లోక్సభ మెంబర్కి మినిమం ఏజ్ ఎంత ఉండాలి, ఆ స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, రాజ్యసభ చైర్మన్కి సంబంధించి కావచ్చు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, క్వారం అంటే ఏంటి, కొన్ని టర్మ్స్ ఉంటాయి అనమాట. ఈ పార్లమెంట్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ కూడా బాగా చూసుకోండి, ఎక్కువ అడుగుతారు. అంటే నేను ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే ఇక్కడ యూనియన్ ఎగ్జిక్యూటివ్ బాగా ఫోకస్ చేయండి. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు ఉంటారంటే మనకి ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు, నెక్స్ట్ అటార్నీ జనరల్, వీళ్ళందరూ కలిపి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్, సో ఇలానే మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అయితే మనకి ఎవరు ఉంటారు, గవర్నరు, చీఫ్ మినిస్టరు, తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు,
అడ్వకేట్ జనరల్. సో ఇక్కడ వచ్చేసి అడ్వకేట్ జనరల్ ఉంటారన్నమాట. సో అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఈ విధంగా అయితే ఫోకస్ చేయండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా క్లారిటీగా ఫోకస్ చేయండి. తర్వాత మనకి ఇంకా చూసుకుంటే పాలిటీ ప్రకారము ఇంకా కొన్ని కాన్సెప్ట్ చూసుకోవాల్సి వస్తే మనకి తర్వాత మీరు ఇంకొక స్టెప్లో ఏం చేస్తారంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ఈ ఫండమెంటల్ రైట్స్ బాగా చూసుకోండి. తర్వాత దీంతోపాటు డిపిఎస్పి ప్రిన్సిపల్స్ కూడా బాగా చూసుకోవాలి. డిపిఎస్పి ప్రిన్సిపల్స్, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, వీటికి సంబంధించి కూడా ప్రొవిజన్స్ అనేవి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఇవి కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఈ టాపిక్స్ కూడా బాగా ఫోకస్ చేయండి. తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఓవరాల్గా మనం సిలబస్ చెప్పుకున్నప్పటికీ కూడా వీటిలో కొన్ని కాన్సెప్ట్స్ అనేది నేను ఎక్కువ హైలైట్ చేస్తున్నాను కదా, వాటి గురించి చూసుకోండి. ఆ కమిటీ కమిషన్స్ కావచ్చు, సోర్సెస్ కావచ్చు, ఇట్లాంటివి ఎక్కువ దానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పాలిటీ పరంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అయితే ఖచ్చితంగా చూసుకోండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి కదా, ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో మనకి కేశవానంద భారతి కేసు, సో కేశవానంద భారతి కేసు, గోలకనాథ్ కేసు కావచ్చు, మినర్వా మిల్స్ కేసు ఒకటి, తర్వాత బెరుబరి యూనియన్ కేసు, పెప్సు యూనియన్ కేసు, ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా దేనికి సంబంధించి చూసుకుంటే చాలు. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఉంది. సో ప్రెసిడెంట్ రూల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ప్రెసిడెంట్ రూల్ 2 రకాలుగా ఉంటుంది. ఆర్టికల్ 356, ఆర్టికల్ 365. వీటికి మధ్య డిఫరెన్స్ ఏముంది, సో ఆర్టికల్ 360 అంటే ఏంటి, ఇట్లాంటివి కొన్ని మేజర్గా అయితే చూసుకోవాలి. తర్వాత చాలామంది డౌట్ఫుల్గా ఉండేది ఇంకా పాలిటీలో వచ్చేసి కొన్ని అమెండ్మెంట్స్ ఆర్టికల్స్ అనమాట. సో ఆర్టికల్స్ చాలా ఉంటాయి కదా సార్, వీటి ఎలా చదువుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఆర్టికల్స్ ఎప్పుడు కూడా మేజర్గా ఉండే ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఒకటి మేజర్గా ఉండేయని అడుగుతారు, లేకుంటే అవి న్యూస్లో ఉండేయని అడుగుతారు. రీసెంట్గా మణిపూర్కి సంబంధించి ఆర్టికల్ 355 అనేది న్యూస్లో ఉంది. సో తర్వాత మనకి ఆర్టికల్ 370 ఆల్రెడీ న్యూస్లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. సో తర్వాత ఆర్టికల్ 21 న్యూస్లో ఉంది. సో ఇది రైట్ టు లైఫ్ అనేది న్యూస్లో ఉంది, దీనికి సంబంధించి కావచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి జిఎస్టీకి సంబంధించినవి, ఇట్లాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ కొన్ని స్పెషల్ ఉంటాయి అనమాట. ఆర్టికల్ 32 ఉంది కదా, దీన్ని సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంబేద్కర్ పిలిచారు కదా, ఆ రాజ్యాంగం యొక్క ఆత్మ అని చెప్పేసి, ఇలాంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా క్లారిటీగా చూసుకోవాలి. సో తర్వాత ఫైనల్గా వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమున్నాయి, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమున్నాయి, ఇవి జస్ట్ ఏ ఉన్నాయి చూసుకుంటే చాలు. వీటి నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. మీకు అక్కడ ఇస్తారు. సో సిబిఐ అని ఇస్తారు, లేదా సివిసి అని ఇస్తారు, ఇంకోటి యూపీఎస్సీ అని ఇస్తారు. సో ఇట్లా మీకు స్టేట్మెంట్లు ఇచ్చేసి వీటిలో ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి అడుగుతారనమాట. సో ఆప్షన్స్ 1 or 2 or 3 అట్లా ఇస్తారు. కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమున్నాయి, స్టాట్యుటరీ బాడీస్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమున్నాయి, ఇలాంటివి కూడా మేజర్గా అయితే చూసుకోండి. ఇక్కడ నుంచి కూడా ఎగ్జామినేషన్ పరంగా దానికి ఆస్కారం ఉంది. అయితే మనకి పాలిటీలో ఎక్కువగా ప్రొసీజర్స్ అడుగుతున్నారు. బిల్స్ ఉన్నాయి కదా పార్లమెంట్ చాప్టర్లోనే, సో మనకి పార్లమెంట్లోనే ఎక్కువగా అడిగింది బిల్స్ అనమాట. సో మనకి మనీ బిల్స్, ఆర్డినరీ బిల్స్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్, వీటికి సంబంధించి ఒకటి. తర్వాత కమిటీస్, పార్లమెంట్లో ఉండే కమిటీస్ గురించి కూడా ఈ మధ్య బాగా ఫోకస్ చేస్తున్నారు. సో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కావచ్చు, ఎస్టిమేట్ అకౌంట్ కమిటీ కావచ్చు, దానికి చైర్మన్ ఎవరు ఉంటారో, మినిస్టర్ అందులో మెంబర్గా ఉంటారా లేదా అది అడుగుతున్నారు. తర్వాత ప్రెసిడెంట్ గురించి కూడా, ప్రెసిడెంట్ ఎలక్షన్ సంబంధించి కూడా ఎక్కువగా ఇవి రావడం జరుగుతుందన్నమాట. తర్వాత తెలంగాణ స్టేట్లో గవర్నర్ వర్సెస్ సీఎం జరుగుతుంది కదా ఇష్యూ అనేది, గవర్నర్ వర్సెస్ సీఎం ఇష్యూ అనేది జరుగుతూ ఉంది తెలంగాణలో. కాబట్టి గవర్నర్ గురించి కూడా ఒకసారి నీట్గా చూసుకోండి. గవర్నర్కి ప్రెసిడెంట్కి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి, ఈ టాపిక్స్ అన్ని కూడా క్లారిటీగా చూసుకోవాలి. ఇది కంప్లీట్గా మీరు పాలిటీలో ఒకసారి ఫోకస్ చేయండి. ఈ టాపిక్స్ అన్ని కూడా ఒకసారి బ్రీఫ్గా మీరు ఆ పాయింట్స్ అన్ని కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు అమెండ్మెంట్స్ చూసుకోవాల్సి వస్తే, సో చాలామంది అడుగుతూ ఉన్నారు అమెండ్మెంట్స్ చాలా ఉంటాయి కదా సార్, ఈ అమెండ్మెంట్స్లో ఎక్కువగా ఎగ్జామినేషన్ పరంగా ఏమడుగుతారంటే, సో అమెండ్మెంట్స్ మనం మామూలుగా చూసుకుంటే 42nd అమెండ్మెంట్ ఒకటి, నెక్స్ట్ 44th అమెండ్మెంట్ ఒకటి. సో ఈ రెండు అయితే పక్కాగా చూసుకోండి, తర్వాత 100 దగ్గర నుంచి, సో 100 దగ్గర నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి టిల్ డేటు, సో ఇప్పటివరకు జరిగిన అమెండ్మెంట్స్ అన్ని చూసుకోండి. 100 వచ్చేసి మనకి బంగ్లాదేశ్కి మనకి ఇండియాకి సంబంధించి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అనమాట. తర్వాత 101 వచ్చేసి జిఎస్టీ. ఇట్లా మీరు అమెండ్మెంట్స్ అన్ని కూడా చూసుకోండి. తర్వాత మేజర్ అమెండ్మెంట్స్ ఏమున్నాయి, సో మన ఇండియాలో కాన్స్టిట్యూషన్లో జరిగిన మేజర్ అమెండ్మెంట్స్, సో ఓటింగ్ ఏజ్ తగ్గించడానికి ఒకటి ఉంటుంది, సో ఓటింగ్ ఏజ్కి సంబంధించి. ఇంకోటి యాంటీ డిఫెక్షన్లకు సంబంధించిన అమెండ్మెంట్స్ ఉంటాయి. సో మనకి ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పీస్ యాడ్ చేసినప్పుడు కొన్ని ఉంటాయి అన్నమాట, ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేసినప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఇట్లా ప్రియాంబుల్కి సంబంధించి కూడా చూసుకోండి, ప్రియాంబుల్ ఏమున్నాయి. ఇట్లా ఈ టాపిక్స్ అన్ని కూడా ఒకసారి ఫోకస్ చేయండి. ఎగ్జామినేషన్ ఎక్కువ ఇటువంటి టాపిక్సే ఫోకస్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.